నమస్తే అండి, నా పేరు మహిత. నేను మిస్ నెల్లూరు 2026 లో పాల్గొన్నాను. నాది M10 చెస్ట్ నెంబర్. నాకు ఇక్కడ మిస్ నెల్లూరు అనేది షో జరిగింది. దానికి మాకు జెన్యూన్ గా జరగలేదని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. మేము దాంట్లో ఆల్రెడీ మాకు రిజల్ట్స్ అనేది ముందుగా చెప్పేశారండి. ఫస్ట్ వచ్చేసి తులసి అనే అమ్మాయిని బయట పెట్టారు. నెక్స్ట్ తేజు అనే అమ్మాయిని తీసుకొని వచ్చి బయట పెట్టారు. మేము వాళ్ళిద్దరిని చేస్తామని చెప్పి మా అందరికి పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరికీ తెలుసండి. ముందుగా వాళ్ళిద్దరిని చేస్తామని చెప్పి ముందుగా వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా హైలైట్ చేశారు. మిస్ నెల్లూరు షో రాంగ్ గా జరిగింది, జెన్యూన్ గా జరగలేదు. మాకు జెన్యూన్ గా జరిగితే మేము టాప్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు కానీ లేకపోయి ఉంటే మేము టాప్ లో ఉండేవాళ్ళం. వాళ్ళే ఇచ్చేసుకున్నారు. వాళ్ళకి ఎవరైతే మంచిగా ఫేవర్ గా ఉండే వాళ్ళకి ఇచ్చేసుకున్నారండి. ఇది మా సమస్య. నమస్కారం అండి, నా పేరు శ్రావణి. నేను మిస్ నెల్లూరు 2026 లో పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మొత్తం 4 కేటగిరీలు పార్టిసిపేట్ చేశాయండి. కిడ్స్, టీన్, మిస్సెస్. మా మిస్ కేటగిరీలో 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము. అందులో 2 మెంబర్స్ ని ఆల్రెడీ ఆర్గనైజర్ విన్నర్ గా అనౌన్స్ చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి హింట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మేము దానికి క్వశ్చన్ కూడా చేసాము. క్వశ్చన్ చేస్తే జెన్యూన్ గా జరిగింది అని చెప్పి ఆయన ఎంత చెప్పినా వాదిస్తూనే ఉన్నాడు. సో మేము మా ప్యాషన్ తో ఒక చిన్న హోప్ తో మేము ఈ మిస్ నెల్లూరు అనేది పార్టిసిపేట్ చేసామండి. టాప్ లో ఉందాము అనేసి. మేము విన్నర్ గురించి మేము మాట్లాడట్లేదండి. అట్లీస్ట్ రన్నర్ అప్స్ లో అయినా సరే మీరు కరెక్ట్ గా చూసి జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా అని మేము క్వశ్చన్ చేసాము జూరీని. జూరీ కూడా ఎవరు స్టేజ్ మీద నించొని మాట్లాడలేదు, మాకు ఎవరు ఆన్సర్ చేయలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోయారు అందరూ. నెక్స్ట్ షో అయిపోయిన తర్వాత కావాలని మేమేదో గెలవలేదని చెప్పి ఇలాంటివన్నీ పుకార్లు పుట్టిస్తున్నామని చెప్పి మా మీదే రివర్స్ అవుతున్నారండి. ఆర్గనైజేషన్ అంతా మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆయనకి ఎవరైతే ఫేవర్ గా మాట్లాడుతున్నారో, ఫేవర్ గా చేస్తున్నారో, ఆయనకి ఏమైతే వస్తువులు ఆయన కావాల్సినవి అడిగినటివన్నీ తీసుకొచ్చిస్తున్నారో వాళ్ళని మాత్రమే పెట్టుకుంటున్నాడండి. మేము ఏదైనా రివర్స్ క్వశ్చన్ చేసినా, మనీ గురించి టాపిక్ వచ్చినప్పుడు మేము మాట్లాడినా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, తొక్కేయాలనే చూస్తున్నారు. డీజీపీ కళ్యాణ మండపంలో జరిగిందండి. ఆయన చెప్పాడు షో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 2, ఆఫ్టర్నూన్ 2 నుండి నైట్ 6 కంతా అయిపోతుంది, ఈవినింగ్ 6 కి అని చెప్పి చెప్పాడండి. కానీ షో స్టార్ట్ చేసిందే ఈవినింగ్ 6:30కి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 3 వరకు షో రన్ చేస్తూనే ఉన్నాడండి. ఎర్లీ మార్నింగ్ 3 వరకు కిడ్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు, టీన్ ఉన్నారు, మిస్ కేటగిరీ ఉంది, మిసెస్ కేటగిరీ ఉంది. ప్రతి ఒక్కరూ అక్కడే కూర్చొని చాలా సఫర్ అయ్యారండి, ఫుడ్ లేకుండా, నిద్ర లేకుండా. ఇట్లాగే ఫోటో చూపించారు సార్. ఫోటో చూపించి ఇట్లాగే బ్లౌజ్ స్లీవ్లెస్ ఉండాలమ్మా, ఇట్లాగే ఉండాలి, మేము తెప్పించాము శారీస్ ఇవే వేసుకోవాలి, మీరు ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అవ్వాలి, ప్యాటర్న్ అనేది ఉండాలి, నాకు వేరే వాళ్ళంతా నాకు పర్లేదు, మిస్ లో మాత్రం ప్యాటర్న్ ఉండాలి అని చెప్పి మాకు పెట్టారు సార్. మేము చెప్తే సరే అండి అని చెప్పి మేము దీనికి ఒప్పుకొని, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు ఇలా శారీ ప్యాటర్న్. కాకపోతే సార్ చెప్పారని చెప్పి మేము ఆయన మాటకి విలువ ఇచ్చి మేమందరం ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యాం సార్. అప్పుడు ఇద్దరు సార్ అమ్మాయి మేము ప్యాటర్న్ ఫాలో అవ్వము, మేము ఆల్రెడీ కుట్టించేసుకున్నాము అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆ దశలో వస్తే తులసి అనే అమ్మాయి లాస్ట్ మినిట్ లో ఇంత చేసినాక, ఆయన ఆల్రెడీ నన్ను విన్నర్ చేసినాక ఎందుకు మనకి ఇదంతా అని చెప్పి ఆ అమ్మాయి ప్యాటర్న్ లో వచ్చేసింది. మేము చెప్పిన ప్యాటర్న్ లో తేజు అనే అమ్మాయి ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ లో వచ్చింది మీరు చూడండి సార్. ప్లే చేయండి.